మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. జాగ్రత్తగా దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈ ఉదయకాల సమయాన ఈ యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ప్రాముఖ్యమైనటువంటి కొన్ని పాత్రలు లేదా కొంతమంది వ్యక్తుల గురించిన ప్రస్తావన ప్రత్యేకంగా మనం కొంతమందిని గురించి మనం చూడగలుగుతాం. క్రిస్మస్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మనుషులు మరియమ్మ గారిని ప్రధానము చేసుకుని ఉన్న భర్త యోసేపు గారు, అలాగే గబ్రియేలు దేవదూత, దాని తర్వాత యేసు ప్రభు కంటే ముందుగా జన్మించటానికి ఉన్న ఎలిజబెత్, జకరియా గారు, అలాగే గొర్రెల కాపరులు, బెత్లెహేం పట్టణం, పశువుల తొట్టి, సత్రము అనేటువంటి యొక్క మాటలు మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే తూర్పు దేశపు జ్ఞానుల గురించిన ప్రత్యేక ప్రస్తావన కూడా బైబిల్ గ్రంథమందు మనం చూడగలుగుతాం. ఈ పూట తూర్పు దేశపు జ్ఞానుల గురించిన వారిచ్చినటువంటి కానుకల గురించి, బంగారము, సాంబ్రాణి, బోళము ఏమిటి? ఈ బంగారం ఏమిటి? ఈ సాంబ్రాణి ఇవ్వటం ఏమిటి? బోళము ఇవ్వటం ఏమిటి? ఈ మూడు కూడా తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మరియను శిశువును చూచి వారు సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును ఇచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవి దేనికోసం ఇచ్చారు? వాళ్ళు చాలా దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ, మొన్నటి దినాన మీకు చెప్పాను, తూర్పు దేశపు జ్ఞానులు కొన్ని మైళ్ళ దూరం నుండి ప్రయాణం చేసుకుంటూ వారు వచ్చారు. కొన్ని మైళ్ళ దూరం నుండి, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి, కొన్ని నెలల తరబడి వారు ప్రయాణములు చేసుకుంటూ రావటం జరిగింది. వారు వస్తూ ఉండగా వారితో పాటు పెట్టెలు కూడా తెచ్చారు. ఏమున్నాయి ఆ పెట్టెలో అనంటే, పెట్టెలో బంగారము, సాంబ్రాణి, బోళమును చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు వాస్తవానికి ఎవరి తూర్పు దేశపు జ్ఞానులు అనంటే వారు క్రైస్తవులు కాదు, వారు యోధులు కాదు, వారు మరెవరు కాదు, వారు అన్యులైనప్పటికీ దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలా స్పష్టంగా చదువుకొని తెలుసుకొని దేవుని మాటల యొక్క గ్రహింపును కలిగినటువంటి వారు. అందుకే వారు జ్ఞానులయ్యారు. ఈ దైవికమైనటువంటి జ్ఞానం కలిగి ప్రభు సందులో మనం నడిపించబడుతూ ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానం ఎంతున్నా అది మనల్ని పరలోక రాజ్యానికి నడిపించదు. లోక సంబంధమైన జ్ఞానం, చదువుల ద్వారా వచ్చే జ్ఞానం, మనుషులతో తిరిగే ద్వారా వచ్చే జ్ఞానం, లోకంలో తిరిగే వాటి ద్వారా వచ్చేటువంటి జ్ఞానం, అది కేవలం నీ వరకు మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుందేమో, కానీ దైవ సంబంధమైనటువంటి జ్ఞానం మనల్ని పరలోకానికి, దేవుని రాజ్యానికి మనల్ని నడిపిస్తుందన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి వాస్తవానికి వీరి గురించి ఏమని చెబుతూ ఉందంటే, ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనబడిన వారు ఆ దేశంలో ఒక రాజ్య వంశానికి సంబంధించినటువంటి వారు. అంటే వీరు కూడా ఒకవైపు రాజులే, వీరు కూడా
రాజులే, ఆ రాజ్య వంశానికి సంబంధించినటువంటి వారు. మరికొంతమంది ఏమని అంటారంటే వీళ్ళు షేబా దేశం నుండి వచ్చుచున్నటువంటి వారు, వీరి దేశం షేబా దేశం అని కూడా కొంతమంది తెలియజేస్తూ ఉంటారు. చూడండి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు యొక్క జన్మదినం అప్పుడు, యేసుప్రభు పుట్టినప్పుడు వీరు వస్తారని బైబిల్ గ్రంథమందు వీరి గురించి, వీరు ఇవ్వబోయే కానుకల గురించి కూడా ఏమంటే కొన్ని వందల సంవత్సరాలకు మునిపే పరిశుద్ధ గ్రంథమందు దేవుడు వీరి గురించి రాయించి పెట్టారు. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము తూర్పు దేశపు జ్ఞానుల గురించిన కొన్ని ప్రవచన నెరవేర్పు బైబిల్ గ్రంథమందు మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. అన్యులు నీ ప్రాకారమును కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల గురించినటువంటి ప్రవచన వాక్యం. వారు రాజులు, ఇందాక చెప్పాను కదా, తూర్పు దేశపు జ్ఞానులబడిన వారు, వారు రాజవంశానికి సంబంధించినటువంటి వారు. they were all belongs to a king's palace. వారు రాజ కుటుంబీకులకు సంబంధించినటువంటి వారు. ఏమండి, కొన్ని సంవత్సరాలకు ముందే యేసు ప్రభు పుట్టక 5 సంవత్సరాలకు మునుపే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించారు, రాజులు వస్తారు, రాజులు ఉపచారము చేయటానికి వస్తారు అని వ్రాయబడింది. అలాగే అదే 60వ అధ్యాయము 6వ వచనములో కూడా రాయబడింది. చూడండి, వారు ఏ దేశం నుండి వస్తారు, వారు ఎలా వస్తారు, ఏం కానుకలు తీసుకుని వస్తారో కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ, అంటే ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏమంటే వారు కాలినడకన మీదను, లేదా మరికొంతమంది ఎలా వచ్చారట, వంటల మీద వస్తున్నారట. మనం అప్పుడప్పుడు క్రిస్మస్ పోస్టర్లలో కానీ, గ్రీటింగ్స్ కార్డ్స్లలో కానీ, లేదా ఫోన్లలో ఈ క్రిస్మస్కి సంబంధించిన ఫోటోలో మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు ఉన్న పశువుల పాక, దాని పక్కనే ఆ పశువుల పాక దగ్గరికి వస్తున్న ఈ జ్ఞానులు వంటల మీద ఎక్కి వస్తున్నట్టుగా కనబడుతూ ఉంటారు. ఏమండి, అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే వంటల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును. వ్యాపించునంటే చాలా ఎక్కువ మంది వస్తున్నారు. వచ్చినటువంటి దురుపదేశపు జ్ఞానులు ఒకరు ఇద్దరు కాదు, చాలామంది వచ్చి ఉంటారు, చాలామందిగానే వచ్చి ఉంటారు. అంటే అక్కడ దేవుని వాక్యం చెబుతుందంటే సమూహం, కొన్ని వంటల సమూహం అంటే ఏమిటి, దాదాపుగా ఒక 20-30 పైగానే, కొన్ని వందలే ఉంటాయి బహుశా. ఏమండి, కొన్ని వంటల చాలామంది తూర్పు దేశపు జ్ఞానులు వంటల సమూహము బహుశా. ఏమండి, వారు వంటలు ఎక్కి ఆ వంటల మీదనే వాటన్నిటిని కూడా వారు ఏమండి ఎంతో ప్రయాణం చేసుకుని వచ్చారని ఈ వాక్య ప్రవచన లేఖనం ద్వారాగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఏమండి, ఒకవేళ ఆ రోజుల్లో వంటలు ఎవరు బాగా వాడేవారంటే ఏమండి, అరేబియా దేశానికి సంబంధించినటువంటి వారు, అంటే ఈ కువైట్ మస్కట్ ఏమంటే ఈ దేశపు ప్రజలు కొంచెం ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కూడా ఎక్కువగా వంటలని, ఎందుకంటే అటు సైడు ప్రాంతములు అన్నీ కూడా ఎడారి ప్రాంతాలలో ఏది కూడా ప్రయాణం చేయలేదు, ఏ వాహనం కూడా ప్రయాణం చేయలేదు, వంటలు మాత్రమే ప్రయాణం చేయగలుగుతాయి. అంటే ఈ షేబా దేశం అంటే బహుశా ఏమండి వారు మరి ఈ అరేబియా వైపుగా ఉన్నటువంటి దేశానికి సంబంధించిన ప్రదేశం అని బహుశా నేను అనుకుంటున్నాను. అంటే కన్ఫర్మ్గా అది కాదు, కానీ నేను అనుకుంటూ ఉన్నాను ఆ విధంగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన వాక్యముగా వారి గురించి చెబుతుంది కదా, వంటల సమూహము మిద్యాను ఎయిఫాల లేత వంటలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ కూడా
షేబా దేశం నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. చూడండి, ఇదిగో వారు ఆ రాజులు వంటల మీదకి ఎక్కి వస్తారు, ఒక సమూహంగా వస్తారు. వస్తూ కూడా ఎలా వస్తారట? కాలి చేతులతో వారు రారు. బంగారాన్ని, ద్రవ్యాలను, ధూపద్రవ్యములను ఏమంటే తీసుకొని వస్తారని కొన్ని 500 సంవత్సరాలకు ముందు నుంచి ఏమండి ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి దేవుని యొక్క లేఖనం ముందుగా రాయబడటం ఏమండి ఎంతైనా గొప్ప ఆశ్చర్యమైన సంగతి. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా వీరి గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథం 72వ కీర్తన 72వ కీర్తన 10వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూడగలిగితే, తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు, షేబా రాజులను, సెబా రాజులను, సెబా రాజులనే ఉంది, నా రాజులు కాదు, సెబా రాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు, రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు. దేవునికి స్తోత్రం. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి ఏమండి కొన్ని 100 సంవత్సరాలకు ముందే ఏమండి ఈ కీర్తనకారుడైన సొలొమోను ద్వారా కూడా ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. సొలొమోను ద్వారా కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క లేఖనాన్ని వ్రాయించడన్న సంగతి ఎంతైనా గొప్ప ఆశ్చర్యం. చూడండి, వారి గురించి ఏం రాయబడిందట? షేబా రాజులను, సెబా రాజులను కానుకలు తీసుకొని వస్తారు. రాజులు అతని ఎదుట నమస్కారం చేస్తారు, అతనికి నమస్కారం చేస్తారు. ఇప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఏం తీసుకొని వచ్చారు? బంగారం తెచ్చారు, ధూపద్రవ్యాలు, తోక ఉన్నటువంటి సాంబ్రాణి, బోలమును తీసుకొని వచ్చారు. అదే రీతిగా వారు వచ్చి యేసు ప్రభు ఎదుట సాగిలపడి దేవుణ్ణి వారు పూజించారని వాక్యం చెబుతుంది. పూజ చేయటం అంటే ఆరాధించారు. ఇందాక మనం పాటలు పాడాం కదా, ఏమని చెబుతుంది? యెషయా గ్రంథం 66వ వచనంలో, బంగారమును ధూపద్రవ్యమును వారు తీసుకుని వచ్చేదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరనుంది. అంటే వారు దేవుని ఎదుట, యేసు ప్రభుల వారి ఎదుట పూజించారని మాటకు అర్థం చెప్పినగా ఆరాధించారు. ఏమని ఆరాధించారంటే బహుశా దేవుని కొన్ని స్తుతిగానాలతో, స్తుతి గీతాలతో ప్రభుని బహుశా వారు స్తుతించారు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏమండి గొడవలు ఆడుకోవడమో, మూతులు ముడుచుకోవడము కాదు. క్రిస్మస్ అంటే హృదయపూర్వకంగా దేవుని మనం ఆరాధించటం, దేవుణ్ణి మనం మనస్పూర్వకంగా స్తుతించటమే ఏమండి క్రిస్మస్ అయి ఉన్నది. యేసు ప్రభు యొక్క జన్మ అదై ఉంటున్నది. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వచ్చి యేసు ప్రభును చూసి చాలా ఆనందించారట. చాలా ఆనందించి ఆయన బిడ్డలారా మిక్కిలి సంతోషించి తమ పెట్టెలు తమ వెంట తెచ్చుకొని ఉన్న పెట్టెలు విప్పారట. హల్లెలూయా. పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలములను యేసు ప్రభుకు సమర్పించుకున్నారు. ఏమిటి ఆ బంగారం, ఆ సాంబ్రాణి, బోలమును? ఈ 3 విషయాల గురించి ఈ పూట మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా మీరు దేవుని లేఖన భాగములను దయచేసి ఆలకించండి ప్రియులారా. ఏమండి, మొట్టమొదటిగా బంగారాన్ని తీసుకుందాం. బంగారం గురించి ధ్యానం చేద్దాం. ఏమిటి బంగారం? ఈ బంగారం, సాంబ్రాణి, బోలం తీసుకురావడం ఏమిటి? ఏమండి, శిశువులకు ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలకి ఏం తీసుకొని వస్తారు? అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి ఏం తీస్తారు? వాడికి సరిపోయే బట్టలు, వాడికి సరిపోయే గడ్రాయిర్లు, బనీన్లు, పాలబుడ్లు, పాల పీకలు, ఆడుకునే వస్తువులు. ఏడ్చేటప్పుడు ఏదో ఒకటి శబ్దం చేస్తే కానీ నిద్ర మానుకోరు కాబట్టి ఆ శబ్దం చేసి ఆటలాడుకునే వస్తువులు, గలగల గలగల అనేటువంటి వస్తువులు, ఉయ్యాలలు, ఇవి కదా తీసుకురావాల్సింది. నాకు అప్సబొమ్మలు పాట పాడు, లాలి లాలి లాలి, స్నానం చేసుకుని ఉకుడు నీళ్ళతో నిద్ర పోగొట్టుకుంటే
వీళ్ళు లాలి లాలి పాట పాడతాం మళ్ళా జోకొడుతున్నట్టుంది. ఆ పాటకి బీట్ ఏం పెట్టలేదో నాకు అర్థం కావట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాటకు దెబ్బ బీట్ కూడా లేదు, ఏదో ఒకటి సరి చేసి పెడదామంటే. హల్లెలూయా. కాబట్టి వాస్తవానికి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళకి ఇది కదా తీసుకురావాల్సింది. ఏమండి, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా పిల్లలు పుడితే వాళ్ళని చూడడానికి వెళ్ళేటప్పుడు కాలు చేతులతో పోతామా? ఏదో ఒకటి పట్టుకుని వెళ్తారు. ఏదో ఒకటి పట్టుకుని వెళ్తే ఏమి తీసుకెళ్తారు? ఏదో ఒకటి పిల్లలకు, ఆ పిల్లలకు సరిపోయే బట్టలో, ఏమండి బట్టలో, లేకపోతే సరిపోదగినటువంటి ఆట వస్తువులో ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు. మరి ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభును చూడ్డానికని వచ్చినప్పుడు యేసు ప్రభు వారి ఎదుట, ఎక్కడ? ఆ బెత్లెహేం పట్టణంలో, ఏమండి ఆ స్థలంలో, ఆ పశువుల తొట్టిలో, ఏమండి యేసు ప్రభు ఎదుట, ఆ ఇంటి మీద, మరియమ్మ ఏ ఇంటిలో అయితే జన్మించిందో ఆ ఇంటి మీద, ఆ ఇంటిలో ప్రియులారా ఈ తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని తీసుకొచ్చారంట. ఏంటి అంత పిల్లోడికి బంగారం అవసరమా? అదే పనిగా పెట్టెలతో తీసుకొని వచ్చారంట. ఒక పెట్టెలో బంగారం, ఒక పెట్టెలో సాంబ్రాణి, ఒక పెట్టెలో బోలము, చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. ఏమిటి బోలము, ఏమిటి సాంబ్రాణి, ఏమిటి బంగారం? పుట్టినటువంటి పిల్లోడికి అయ్యన్న అవసరమా? ఏమంటే పుట్టినటువంటి పిల్లోడికి, ఒరేయ్ మేనల్లుడు, నీకు తులం బంగారం చైన్ తీసుకుని వచ్చాను రా అని మన చేతిలో పెడితే వాడేం చేస్తాడు? నోట్లో పెట్టుకుంటాడు, లేకపోతే ఈసిరి వాడేస్తాడు. మరి యేసు ప్రభుకి శిశువుగా ఉన్నటువంటి యేసు ప్రభుకు వారు బంగారం తీసుకురావడానికి గల కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? అంటే వారు దాని ద్వారా వారు కోటీశ్వరులు అవ్వాలనా, ధనవంతులుగా మారాలనా? దేని కొరకు వారు బంగారం తీసుకొచ్చారంటే జాగ్రత్తగా ఆలకించండి. ఆ 3 కానుకలు యేసు ప్రభు యొక్క 3 ఆధిక్యతలు తెలియజేస్తూ ఉన్నాయి. తమ కానుకలు, వారు ఇచ్చినటువంటి కానుకలు వారి హృదయంలో దేవుణ్ణి ఏ విధంగా వారు గ్రహించుకొని ప్రతిష్ఠించుకొని ఉన్నారో వారిచ్చినటువంటి కానుకల ద్వారా అర్థమవుతూ ఉన్నాయి. ఏమండి, ఈ రోజున మాట చెప్పనా, నువ్వు ఇచ్చే కానుకను బట్టి, మనము దేవునికి ఇచ్చే కానుక అది ఏ విధమైన కానుకైనా, నువ్వు ఇచ్చే కానుకను బట్టి దేవుని ఎడల నీకున్నటువంటి ఆ మనస్సు ఏమిటో, ఆ భావం ఏమిటో నువ్వు దేవునికి ఇచ్చే కానుకను బట్టి అర్థమవుతుంది. హల్లెలూయా. బైబిల్లో దేవునికి సమృద్ధిగా ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విస్తారముగా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కొరతగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వారు ఇచ్చినటువంటి కానుకను బట్టే ఏమండి వారి దేవుని ఎడల వారికి ఉన్నటువంటి మనస్సు యొక్క స్థితి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రిస్మస్ అంటే ఓ రకరకాల వినోద కార్యక్రమాలు కాదు, కానీ క్రిస్మస్ అనగా దేవునికి మనం ఏదైనా సమర్పించుకోగలిగినదే నిజమైన క్రిస్మస్. దేవునికి మనం ఏదైనా ఇవ్వగలిగేది, దేవునికి మనం ఏదైనా అర్పణ చేసుకోగలిగినదే నిజమైన క్రిస్మస్ అయినది. అంటే ఏమి ఇవ్వాలి? కానుకలు ఇవ్వాలా, దశభాగాలు ఇవ్వాలా, క్రిస్మస్ పండుగ కాబట్టి సపరేట్ సందాలు ఏమైనా ఇవ్వాలా? ఇవి కాదు. ఇంతకంటే ప్రాముఖ్యమైనది మన హృదయం, మన బ్రతుకు, మన జీవితం కానుకగా దేవునికి ఇవ్వటమే. ఇదే గొప్ప కానుక దేవునికి మనం ఇవ్వడం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినములలో
ఎన్నో సంవత్సరాల క్రిస్మస్ పండుగలు పోయినాయి. ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ అయినా మన బ్రతుకును మార్చుకొని, ప్రభా ఇదిగో ఈ నెల నుండి అయినా నా బ్రతుకును నేను సంపూర్ణంగా నేను మార్చుకుంటాను, నా మాటల విధానాన్ని మార్చుకుంటా, నా జీవితాన్ని నేను మార్చుకుంటాను, నా బ్రతుకు యొక్క స్థితిగతి నేను మార్చుకుంటాను, నమ్మకంగా ఉంటానని ఏదైతే ప్రభు ఎదుట నువ్వు తీర్మానం చేసుకొని మరలా నూతనంగా నీ జీవితాన్ని ప్రారంభిస్తావో అదే నువ్వు దేవునికి ఇవ్వగలిగిన ఒక గొప్ప కానుక. హల్లెలూయా. ఏదో పండగ కదా, పండగ అంటే చికెన్ తెచ్చుకోవాలి, మటన్ తెచ్చుకోవాలి, ఇంట్లో బిర్యానీ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, ఇంటి లోపల బయట పెయింటింగ్ చేసుకోవాలి, ఏమంటే మంచి డిజైన్గా చేసుకోవాలి, లేకపోతే వినోద కార్యక్రమాల్లో మునిగి తేలాలి, లేదా బంధువుల ఇళ్ళకు వెళ్ళాలి, ఊర్లకు తిరగాలి. సో ఇది కాదు దేవుని బిడ్డలారా క్రిస్మస్ అనగా. ఏమండి ఇవి కాదు, వీటిని మాని మన బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా దేవునికి మనం శ్రేష్టమైన కానుకనిచ్చినటువంటి వారము మనం అవుతామన్న సంగతి ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరు బంగారాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దయచేసి ఆలకించండి. బంగారము దేనిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాజుగా వచ్చాడు కాబట్టి ఆయన రాజై ఉన్నాడు అనేటువంటి సూచనగా బంగారాన్ని వారు తీసుకొచ్చారు. బంగారం దేనికి సూచనగా ఉంది అనంటే ఆధిక్యతకు సూచనగా ఉంది. అంటే వారు బంగారం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రభా నువ్వు సాధారణమైనటువంటి వాడువు కాదు, నువ్వు పుట్టింది చిన్న ఇంటిలోనైనా, నువ్వు పుట్టింది సాధారణమైన పేదవాడి ఇంటిలోనైనా, నువ్వు జన్మించింది ఒక పశువుల తొట్టిలోనైనా, నీ జన్మే రాజజన్మ. హల్లెలూయా. నీ పుట్టుకే రాజపుట్టుక. ప్రభా మీరు రాజులకు రారాజువు నీవై ఉన్నావు ప్రభా, నువ్వు రాజుడివి, నువ్వు రాజువు, నువ్వు ప్రభుడవు నాయనా అని వారు ఇచ్చిన బంగారం ద్వారా ఏమని తెలియజేస్తున్నారంటే, ఆ శిశువును చూస్తూ బంగారాన్ని విప్పారు. అయ్యా నువ్వు ఈ లోకానికి రాజుగా వచ్చారు. బైబిల్ కూడా సెలవిస్తుంది యేసు ప్రభు రాజై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. 47వ కీర్తన 2వ వచనాన్ని చూడగలిగితే, 47వ కీర్తన 2వ వచనం, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఒక దేశానికి రాజు కాదు, ఒక రాష్ట్రానికి రాజు కాదు, లేదా ఒక ప్రాంతానికి మాత్రమే రాజు కాదట. ఆయన ఎవరికి రాజు? సర్వభూమికి. భూమి ఎంతవరకు ఉందో, భూమి నివాసులు ఎంతవరకు ఉన్నారో అంతవరకు ఆయన సర్వభూమికి ఆయన మహారాజై ఉన్నాడు. హల్లెలూయా. ఏ రాజు ఆయన? ఏ రాజు? షాలేము రాజు, నీతికి రాజు, సమాధానమునకు రాజు. ప్రపంచంలో ఎంతోమంది రాజులు వచ్చారు. మనుషుల్ని చంపివేయటానికి మన రాజులు వచ్చారు. రాజ్యాలను నాశనం చేసిన రాజులు వచ్చారు. మనుషుల ప్రాణాలను బలిగొన్నటువంటి రాజులు వచ్చారు. కానీ ఈ రాజు ఎవరో తెలుసా? మన కొరకు ప్రాణం ఇవ్వడానికి వచ్చినటువంటి రాజు, మన జీవితాలను మార్చడానికి వచ్చినటువంటి రాజు, మన బ్రతుకుకు రక్షణ ఇవ్వటానికి వచ్చినటువంటి మహారాజు. స్తోత్రం. మహారాజు. 7వ వచనం 8వ వచనం కూడా చూడండి. 7, 8 వచనాలు. అదిగో దేవుడు సర్వభూమికి, దేవుడు అనబడిన వాడు రాజై ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు కూడా, వారికి కూడా రాజే. కొంతమంది అంటారు కదా, ఒరేయ్ మాలోలు మాదికోలకి రా దేవుడు, ఆ ఎడారి మతాలకే దేవుడు,
లేకపోతే ఆ ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే రాజు దేవుడు అని అంటారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, అందులోనూ అన్యజనులకు కూడా. అంటే దేవుణ్ణి నమ్మినోడికైనా రాజే, దేవుణ్ణి నమ్మనోడికి కూడా ఆయన రాజై ఉన్నాడు. రాజై దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా రాయబడినటువంటి మాటలు. 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి మన జీవితంలో రాజుగా స్థిరపరచుకోవాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు బంగారాన్ని తీసుకొచ్చారంటే ఆ బంగారంతో కడియాలు చేసుకోవడానికి కాదు, ముక్కరాలు చేసుకోవడానికి కాదు, లేకపోతే మెడచేని చేసుకోవడానికి కాదు. ఆ బంగారం తీసుకొచ్చిన గల కారణం ఏంటంటే, ప్రభువా నువ్వు ఈ లోకానికి సాధారణంగా రాలేదు, నువ్వు రాజువే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా దేవా నువ్వు రాజువే, నువ్వు రాజై ఉన్నావు, నువ్వు రాజుగా జన్మించావు, నువ్వు రాజుగా ఈ లోకానికి వచ్చావు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయ మాటలు వింటున్న వారులారా, మన జీవితంలో యేసు ప్రభువును రాజుగా స్థిరపరచుకోవాలి. ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి సమూయేలు గారి దగ్గరకు వచ్చి, సమూయేలు గారు లోక పద్ధతి చొప్పున, లోక మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి అని అంటే, ఏమండి సమూయేలు గారు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా ప్రజలు ఎదుగో రాజు కావాలంటున్నారట, రాజుగా సపరేట్గా ఎవరో కావాలని అంటున్నారంటనంటే దేవుడు చాలా బాధపడ్డాడట, దేవుడు చాలా ఏడ్చాడట. అయ్యో ఇంతవరకు వారికి రాజుగా నేనే కదా ఉన్నది, వారి జీవితంలో రాజుగా నేనే కదా ఉండి నడిపించింది, రాజుగా నేను వారికి అధికారంగా ఉన్నాను, అధికారిగా ఉండి అపజయాలు కలుగుతున్న వేళ జయాలు కలగజేసి, ఆకలైన వేళలో ఆహారమును కలగజేసి, పోషించి నడిపించి వారిని సంరక్షించి నడిపిస్తే నన్నే విసర్జిస్తున్నారు కదరా వీళ్ళు అనే దేవుడు ఒక విషయంలో బాధపడ్డాడు. కానీ సరేలే, వారు కోరుకున్నట్టు వారికంటూ ఒక రాజును నేను ఇస్తాను. పర సంబంధమైనటువంటి రాజును విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి రాజును ఏమంటే ప్రజలు ఆ దినములలో వెంబడించటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మొదటి నుండి కూడా, సృష్టి ఆది నుండి కూడా ఆయన రాజై ప్రజలను, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు రెండవ రాకడలో ఏమండి రానై ఉన్నప్పుడు ఏమండి ఆయన 1000 సంవత్సరాల తన రాజ్య పరిపాలన ఏమండి స్థిరపరుస్తాడని వాక్యం చెబుతుంది. ఆయన రాజుగా ఉంటే ఆయన బిడ్డలమైనటువంటి మనము నీతిని, యథార్థతను, పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకుంటూ నడిపించబడితే ఆయన రాజ్యములో ఏమండి మనము మినిస్టర్లంగా ఉంటాం, క్యాబినెట్ మినిస్టర్లు, ఏమండి నీటిపారుదల శాఖా మంత్రులం, రెవెన్యూ డిపార్ట్మెంట్ శాఖా మంత్రులం, ఇంకా రకరకాల పోస్టులు ఉంటాయి. భూమి మీద నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, లేదు నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, సిగరెట్లు తాగుతూ బతుకుతాను, ఆకువక్కలు తింటూ బతుకుతాను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, రోగాలు, ఇబ్బందులు, వ్యాధులు, దయ్యాలు వచ్చినప్పుడు ఆ తాయితలు కట్టుకుంటూ బ్రతుకుతాను, ఎవరిని నా ఇష్టం వచ్చిన చొప్పున నేను బ్రతుకుతానంటే ఒక దినాన మరణం వస్తుంది, మరణిస్తావు, నరకానికి ఏడవబడతావు, అగ్ని ఆరుని
పురుగు చావని ఆ స్థలానికి వెళ్ళి నువ్వు నరక యాతన అనుభవించగలుగుతావు. కానీ తమ పరిశుద్ధమైన జీవితాన్ని, తమ పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్న వారు మాత్రమే ఆ రారాజైన యేసు ప్రభుతో రాజ్య పరిపాలన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా తూర్పు దేశపు జ్ఞానులు బంగారాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటమ్మా? బంగారాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకోసం తీసుకొచ్చారు? ఆయన రాజై ఉన్నాడని చెప్పడానికి బంగారాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా రెండవ కానుక ఏమిటట? రెండవ కానుక ఏంటి? ఒకటి బంగారము, రెండు సాంబ్రాణి అంటే పొగ. ముస్లింలు అప్పుడప్పుడు వీధుల్లోకి వచ్చేవాళ్ళు. ఆగాయి బచ్చా, ఆగా, పొగ ఇచ్చా, నీకు పొగ ఇస్తాను, చదువులో జ్ఞానం వచ్చేది, అదో వచ్చేది. ఆయన నెమలేకలు పట్టుకొని ముక్క నిండా పొగ పెట్టి జలుబు తెప్పించిపోయేటోడు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి సాంబ్రాణి అని అంటే అదొక ధూపద్రవ్యం, అదొక ధూపం. ఈ సాంబ్రాణి ఎందుకు తీసుకొచ్చారు అని అంటే రెండవదిగా ఒకటి బంగారమును తీసుకురావడానికి గల కారణం యేసు ప్రభు రాజై ఉన్నాడని ప్రకటన చేయడానికి వచ్చారు. రెండవదిగా సాంబ్రాణిని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు రాజుగా మాత్రమే లోకానికి రాలేదు, ఆయన యాజకుడిగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు అని లోకానికి, ఎవడు చుట్టూతో ఉన్నటువంటి వారికి అందరికీ తెలియపరచటానికి, అలాగే వారి యొక్క గ్రహింపు కొరకై సాంబ్రాణిని తీసుకుని వచ్చారు. కాబట్టి యేసు ప్రభు లోకానికి ఒకటి రాజుగా వచ్చాడు, రెండవదిగా ప్రధాన యాజకునిగా వచ్చాడు. ప్రధాన యాజకుడు చేసే పని ఏమిటి? సాంబ్రాణిని పట్టుకొని ప్రత్యక్ష గుడారం మొత్తం తిరుగుతూ ఉంటాడు. ఈ సాంబ్రాణి ఏం చేస్తుందనంటే పనికి మాలినటువంటి కంపు రాకుండా ఈ సాంబ్రాణి పొగ ఒక మంచి వాసన తీసుకురాగలుగుతుంది, ఒక మంచి సువాసన కలగజేస్తుంది. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మనలను పరిమళా వాసనగా చేయటానికై యేసు ప్రభు లోకానికి వచ్చాడు. దేనికోసం వచ్చాడట? పరిమళా వాసనగా మన బ్రతుకులను, మన జీవితాలను యేసయ్య మార్చటానికి. ఒకప్పుడు కంపు కొట్టాం, ఒకప్పుడు మన జీవితాలు కంపు కొట్టాయి. పాపములతో, అతిక్రమములు కలిగిన జీవితాలతో మన బ్రతుకులు కంపు కొట్టే విధంగా ఉన్నాయి. అందుకే చూడండి, యేసు ప్రభు దగ్గరికి రాకముందు, యేసు ప్రభును సంపూర్ణంగా నమ్మకముందు వాడి నోట్లో ఏముండేవి? గుట్కాలు, పానపరాకులు, ఆకువక్కలు, సిగరెట్లు, మందు, మత్తు పదార్థాలు. కానీ ఈరోజున యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నోటి దుర్వాసన వెళ్ళిపోయింది, బ్రతుకులో ఉన్న దుర్వాసన వెళ్ళిపోయి పరిమళ వాసనగా మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రధాన యాజకునిగా ఈ లోకంలోనికి వచ్చిన ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రజలందరి తరపున దేవునికి విజ్ఞాపన చేయగలుగుతాడు. బైబిల్ సెలవిస్తుంది చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మనకు గొప్ప ప్రధాన యాజకుడు యేసు ప్రభు లోకానికి ప్రధాన యాజకునిగా వచ్చాడు. గొప్ప ప్రధాన యాజకుడు. బైబిల్లో ప్రధాన యాజకులుగా చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా ప్రధాన యాజకుడిగా ఉన్నవాడు అహరోన్, మోషే అన్న అహరోన్.
ఈయన ప్రధాన యాజకునిగా మొట్టమొదటిగా స్థిరపరచబడ్డాడు. అహరోను తర్వాత తన కుమారులు కానీ లేక ఏమంటే ఇంకా చాలామంది ప్రధాన యాజకులు వచ్చారు. కానీ ఏవో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉన్నది, ఏదో ఒక తప్పిదములు అనేవి కనబడుతూ ఉండేవి. కానీ యేసు ప్రభు ప్రధాన యాజకునిగా ఎలా వచ్చాడంటే గొప్ప ప్రధాన యాజకునిగా, జన్మలో కానీ మాటలో కానీ చూపులో కానీ ఏ తప్పిదము లేని యాజకునిగా, ఏ పొరపాటు లేని యాజకునిగా లోకానికి వచ్చారు. ప్రియులారా, మనకును దేవునికి మధ్య విజ్ఞాపన చేయటానికి వచ్చాడని వాక్యం చెబుతుంది. రోమిలకు రాసిన పత్రిక, రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 33 నుండి 34 వచనాల వరకు చదవగలిగితే, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రధాన యాజకుడు చేసే పని ఏంటంటే విజ్ఞాపన చేస్తాడు. ఈ సాంబ్రాణిని చేత పట్టుకొని ప్రజల పక్షముగా పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అంటే ప్రజల పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. ప్రియులారా, యేసు ప్రభు సిలువనెక్కినప్పుడు ఆయన చేసిన ప్రార్థన అదేగా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. యేసు ప్రభు ఆ మాట చెప్పకపోతే తండ్రి ఉగ్రత లోకంలో ఎప్పుడో కుమ్మరించబడేది. మరో ఏమండి, ఆ దినములలో యేసు ప్రభు ఆ ప్రార్థన చేయకపోతే సొదొమ గొమొర్రాలాగా అయిపోయేదేమో, నోవాహు దినములలో ఉన్నట్టుగా అయ్యేదేమో. అందుకే తండ్రి యొక్క ఉగ్రతను తొలగించటానికి కుమారుడై ఉన్న యేసు ప్రభు ప్రధాన యాజకుని వలె విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాల వరకు చదివితే ఆయన ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని దేవుని లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి రెండవదిగా వారు సాంబ్రాణిని తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రధాన యాజకునిగా వచ్చాడు. మనుషుల పాపములను తీసివేయటానికి, మనుషుల పాపములను భరించటానికై ప్రధాన యాజకునిగా లోకానికి వచ్చాడని రెండవ కానుకగా వారు తెలియజేస్తున్నారు. మూడవ కానుక ఏమిటంటే బోలం. గోళం కాదు, గోళాలు, గిన్నెలు, బొచ్చలు ఇవి కాదు, గోళం కాదు, అది బోలం. బోలము దేనికి సూచన? బోలం అంటే అదొక పదార్థం. ఈ సాంబ్రాణిలో, ధూప ద్రవ్యాలలో కలిపేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం, ఒక ప్రత్యేకమైన పదార్థం. ఇది చెట్టు బెరడ్లో నుండి, ఒక ప్రత్యేకమైన చెట్టు బెరడ్లో నుండి ఈ యొక్క బోలం అనేటువంటిది తయారు చేస్తారు. బోలం అనేటువంటిది, ఈ బోలం అని తయారు చేసే వాళ్ళు కూడా ఎవడు పడితే వాడు తయారు చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు తయారు చేయకూడదు. ఏమండి, మేలకుని సంభారము చొప్పున ఈ బోలము తయారు చేయబడేవాళ్ళని పాత నిబంధన గ్రంథంలో రాయబడుతుంది. ఏమండి, కాబట్టి ఈ బోలము ఎందుకు తీసుకొని వచ్చారు అనంటే, ఈ బోలము దేనికి సూచనగా ఉందంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఏమండి, కొన్ని సంవత్సరాల తర్వాత మనుషుల పాపముల కొరకు ఆయన మరణించబోతున్నాడు, మరణించి 3వ దినాన తిరిగి లేపబడబోతున్నాడని తెలియచేయడానికి, ఆయన పునరుత్థానం కలిగిన దేవుడు, ఎప్పటికీ సజీవం కలిగిన దేవుడు అని తెలియపరచడానికి వారు 3వ కానుకగా బోలాన్ని ప్రభు ఎదుట సమర్పించుకోగలుగుతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం ఆరాధించే దేవుడు 3వదిగా ఆయన ఏమై ఉన్నవాడు, ఏ విధంగా లోకానికి వచ్చాడంటే మరణమును జయించగలిగిన పునరుత్థానునిగా ఈ లోకానికి వచ్చారని తూర్పు దేశపు జ్ఞానుల యొక్క కానుక తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు సచ్చినోడు కాదు. సమాధుల పండుగ వచ్చినప్పుడు సమాధులు అలంకరించొద్దు. మనం సమాధుల పండుగలు వచ్చినప్పుడు సమాధుల దగ్గరికి వెళ్ళి, ఓ నాయనో
ఓ అమ్మో, ఓ తాతో, ఓ అబ్బో, ఇంకా ఉన్నావా లేదా అని ఆ దగ్గర పోయి దండలేసి శుభ్రంగా సమాధులు గడిగి ఇప్పుడు ఉంటాడా లోపల? ఉంటాడాడు లోపల? ఎవడున్నాడు? ఆరాధించి యేసయ్య సమాధిలో ఉండి ఆయన లేపబడి ఉన్నాడు. సమాధిని నిరర్ధకం చేశాడంతే. హల్లెలూయా. ఆయన మరణించి మరణం యొక్క బలమును విరిచాడు. అందుకే మరణం కేవలం నిరర్ధకమైపోయింది. యేసు ప్రభు మరణము నుండి తిరిగి లేపబడటం ద్వారా, పునరుత్థానుడు అవ్వడం ద్వారా మరణం యొక్క బలం తగ్గిపోయింది. అందుకే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకు మరణము భయం, దేవుని బిడ్డలకు మరణం లాభం. హల్లెలూయా. పౌలు అంటాడు కదా, బ్రతుకుట క్రీస్తే, చస్తే లాభం. ఎవడికి లాభం? చస్తే ఎవడికి లాభం? ఒరేయ్, నువ్వు చచ్చినా కూడా ఎవరికి లాభం ఉండదురా అని అంటుంటారు. నువ్వు చచ్చినా లాభం ఉండదురా. వాస్తవానికి చచ్చిపోతే నష్టమే కదా. 50 లక్షలు అప్పులు చేసి ఉన్నట్టుగా చచ్చిపోతే అప్పు ఇచ్చినాడు యాడికి పోవాలి? అప్పు తీసుకుని అనుభవించిన కుటుంబం ఏం కావాలి కదా. చావు నష్టమే ఎవరికి? లోకానికి. కానీ దేవుని బిడ్డలకు చావు, మరణం లాభకరమైనది. ఎందుకు లాభకరమైనదంటే, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ప్రపంచంలో గొప్ప స్వార్థ సేవను అందించిన దైవ సేవకులు, క్రీస్తునందు నిద్రించి ఉన్నటువంటి వారు. ఏమంటే ఆయన చనిపోవటానికంటే ముందుగా ఆయన చెప్పారు. ఎవరో కొంతమంది అడిగితే, అయ్యా మరణం మీద మీ అభిప్రాయం ఏమిటి అని అంటే ఆయన చెప్పాడట, ఏం లేదండి, మరణం ద్వారా నేను అడ్రస్ మార్చుకోబోతున్నాను అంతే అంటున్నాడు. అడ్రస్ నేను మార్చుకోబోతున్నాను అంతే. అంటే ఏంటి? ఏం లేదండి, ఇక్కడ కళ్ళు మూస్తాను, నా ప్రభు ఒడిలో నేను కళ్ళు తెరుస్తాను. ఏమి అడ్రస్ మార్చుకోగలుగుతున్నాను. ఒకప్పుడు కృపన్న గారు, ఎర్రగుంట్ల ప్రకాశ్ నగర్ 1-142 చచ్చిన తర్వాత అడ్రస్సు పరలోక రాజ్యం అవుతుంది, దేవుని కుడిపార్శ్వం అవుతుంది, దేవుని ఒడి అవుతుంది, దేవుని సింహాసనం అవుతుంది. అడ్రస్ ఏమవుతా ఉంది? అడ్రస్ చేంజ్ అవుతుంది. కాబట్టి మరణం అంటే ఏమిటో తెలుసా? మరణం అంటే బాధో, భయమో, కలవరమో, భీతో, నష్టమో కాదు. మరణం దేవుని బిడ్డలకు ఆనందకరమైనది, లాభకరమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా బోలాన్ని వారు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, యేసు ప్రభు పునరుత్థానుడై మరణం నుండి తిరిగి లేపబడతాడని సూచనగా వారు ఆ కానుకను తీసుకుని రావటం జరిగింది. బంగారము, సాంబ్రాణి, బోలం, ఈ మూడు ఏం చెబుతున్నాయి? ఒకటి, యేసు ప్రభు రాజై ఉన్నాడు. రెండవదిగా ఆయన ప్రధాన యాజకుడు. మూడవదిగా ఆయన పునరుత్థానుడై ఉన్నాడు. మరొక సందర్భంలో బోలమును ఆయన ప్రవక్తగా ఈ లోకానికి వచ్చాడని సూచనగా కూడా కొంతమంది తెలియజేస్తారు. కానీ అసలైన అర్థం ఏంటంటే, బోలం యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సూచనగా ఉంది. అంటే ఆయన మరణాన్ని జయించగలిగిన సర్వశక్తునిగా ఈ లోకానికి వచ్చారని బోలం వరిచిన కానుక తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈ క్రిస్మస్ దినములలో ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే తమ కానుకలను సమర్పించుకున్నారో, ఈ పూట ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ దినములలో, ఈ ఆనందకరమైన మాసములలో ప్రియులారా, మనము దేవునికి ఇవ్వగలిగిన బెస్ట్ కానుక, దేవునికి నువ్వు ఇవ్వగలిగిన ఒక బెస్ట్ కానుక అంటే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు కాదు. ఒక ఆయన, ఒక పెద్ద సేవకుడు మీటింగ్ పెట్టి, మన కడపలో పొద్దుటలో పెద్ద మీటింగ్ పెట్టి, రోజు ఎంత వస్తే కానుకలు చదువులాగా చదువుతున్నాడు కానుకలు. ఈరోజు కానుకలు 1,00,000 రూపాయలు వచ్చినాయి. రెండో రోజు కానుక 5 లక్షలు వచ్చినాయి. మూడో రోజు కానుక మీ దగ్గర నుంచి నేను బెస్ట్ కానుకను ఆశిస్తున్నాను అంటాడు. ఇది పబ్లిక్గా. ఆయన మీటింగ్ పెట్టింది కానుకల కోసం, ఆత్మల కోసం అర్థం కాదు. బెస్ట్ కానుక అంటే ఏమిటి? ఆయన దృష్టిలో
రూపాయలు బెస్ట్ కానుక కాదు, 100 రూపాయలు బెస్ట్ కానుక కాదు. అంటే మినిమం వచ్చిన వాళ్ళు 500, 1000 రూపాయలు వేయాలి. అప్పుడు అది ఆయనకి బెస్ట్ కానుక, అది ఆయనకు బెస్ట్ కానుక. హల్లెలూయా. మెజారిటీ క్రైస్తవులు కూడా అడుక్కునేటోడికే విస్తారమైన కూరలు వేస్తున్నారులేండి. మనం ఏం చేస్తాం దానికి? అడుక్కున్నోడికే. నేను అడగట్లేదు కదా, అడుగునోడికి ఎవడు? అడుక్కునేటోడికే ఎక్కువ డిమాండ్లు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మనం ఇవ్వగలిగిన బెస్ట్ కానుక ఏమైనా ఉందా అంటే ఏమి లేదు. మన బ్రతుకే ఆయనకి ఇవ్వటం, మన హృదయం ఆయనకి ఇవ్వటం, మన పాపపు జీవితాన్ని తీసివేసుకొని ఏమంటే ఒక మంచి మలినం లేని జీవితాన్ని ప్రభువుకు మనం ఇవ్వటమే దేవునికి మనం ఇవ్వగలిగిన ఒక మంచి శ్రేష్టమైన కానుక. హల్లెలూయా. అట్టి కానుక ద్వారా దేవుని నామమును మహింపరుద్దాం. ప్రభు దీవెనలు మనకు ఉండును గాక.